ఉన్నాను. కానీ కూడా పరిస్థితి కాలేదు. మొన్న బైపాస్ చేయడం వల్ల అక్కడ నుంచి భయపడి అక్కడ ఉన్న ఫారెస్ట్ నుంచి భయపడి శ్రీకాకుళి మన వీరలపేట టీడీయూట ఏరియాకి వచ్చేసింది. అది మనకు ఎన్ని ఉన్నాయి ఇంకా మనకు తెలవడం లేదు. యాక్చువల్గా 2 ఉన్నాయి 3 ఉన్నాయి తెలవడం లేదు. రీసెంట్లీ 2 days బ్యాక్ నా వార్డులోనే ఈ ఇంటి బాత్రూమ్ వరకు వచ్చిపోయింది. నైట్ టైంలో 10 o'clock 11 o'clock నాకు ఫోన్ వచ్చింది. మనం అందరం పోతే పైకి ఎక్కిపోయింది. మళ్ళీ ఈరోజు కూడా ఎంపీ వెంకటేశ్వర ఇంటి ముందర 2 days 3 days బ్యాక్ కనిపించింది. ఇప్పుడు ఈరోజు ఇక్కడ పైన కనిపించింది. కానీ ఫారెస్ట్ అధికారులకు మనం చిరజీవనం చేస్తున్నాం. కానీ వాళ్ళు మేకలు లోపలేసి దానికి కట్టడానికి ట్రై చేస్తున్నారు. కానీ అది మనకు చిక్కుతలేదు. నేను చెప్పేది ఏమంటే ఎక్స్పర్ట్ టీంని పిలిస్తేనే వాళ్ళని పట్టుకోగలుగుతారు. అది మీరు ఏం చేస్తున్నారు, అబ్జర్వేషన్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి వేరే ఫారెస్ట్ పంపించాలని గారు అనుకుంటున్నారు. కానీ ఏమైనా అవాంఛనీయ సంఘటన జరిగితే పెద్ద ఎత్తున అధికారుల మీద మనం చర్యలు తీసుకుంటాము. ఏమైనా అయితే వాళ్ళే బాధ్యులు. లేకుంటే మేము ఇంకోటి ఏం చెప్తున్నాం అంటే అమరాబాద్ అక్షర్పేట అక్కడ సైడ్ పులులు చిరుత పులులు అక్కడ ఉంటారు. ఎక్స్పర్ట్ టీం అక్కడ ఉంది. యాక్చువల్ అక్కడ మనకు నాగర్ కర్నూలు డిఎఫ్ఓ గారికి మాట్లాడి డిఎఫ్ఓ వాళ్ళందరూ కన్సల్ట్ చేసి డిపార్ట్మెంట్ కలిసి ఇద్దరు కలిసి ఇక్కడ టీం ఏర్పాటు చేసి వెతుకుతే కానీ దొరుకుతుంది. అప్పటి వరకు దొరకదు. నేను చెప్పేది ఒకటే ఫారెస్ట్ ఆఫీసర్ అధికారులకు, మీరు ఎక్స్పర్ట్ టీంకి తోలుకొచ్చి ఇక్కడ నుంచి పట్టుకోపోయి వేరే ఫారెస్ట్ ఏరియాలో వదిలితేనే బాగుంటుంది. లేక ఇక్కడ నుంచి వేరే దగ్గర పంపిస్తా, అల్లర్లు చేపిస్తా, తపాకాలు కాలుస్తా అంటే ఇది కాదు, అది దొరకదు. మా దగ్గర పెద్ద పెద్ద గవిలు ఉన్నాయి. ఇప్పటి నుంచి కాదు, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. ఇది ఏమవుతుందంటే మేకలు వాళ్ళ తింటలేదు. అది మా దగ్గర కుక్కలు ఉన్నారు, అడవి పందులు చాలా ఉన్నారు. పైన కుక్క మీద నీళ్లు ఉన్నాయి. అది ఒక్కొక్కటి దానికి తింటుంది, నీళ్ళు తాగుతుంది, మళ్ళీ గవిలో పోతుంది. దానివల్ల దొరుకుతుంది. అప్పటి వరకు ఎక్స్పర్ట్ రాదు, అది దొరకదు.